ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. సర్వే చూసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైరాణ పడుతుంటే విపక్ష ఎమ్మెల్యేలు దానికి అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. సర్వే ఏం చెప్పిందో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం అది హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మారిన కేసీఆర్ సర్వే. అసెంబ్లీ లాబీల్లో సర్వేపై ఎమ్మెల్యేలు చర్చ. సర్వే దేనికి సంకేతమని మంత్రుల్లో ఆందోళన. మార్పులు చేర్పులకు ఇదే గీటురాయంటున్న టీఆర్ఎస్ వర్గాలు. గులాబీ నేతల్లో మొదలైన గుబులు. అన్నా, నీకెన్ని మార్కులు వచ్చాయి? మీ జిల్లాలో ఎవరు ఫస్ట్? మా మంత్రికి మార్కులు బాగా తగ్గాయట కదా. ఏ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినా దీనిపై మాట్లాడుకుంటున్నారు. సర్వే మార్కులంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన జాబితా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు, విపక్ష ఎమ్మెల్యేలు కూడా దీనిపై మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే అంశంపై చర్చలు జరిగాయి. సర్వే ఏ అంశాల ప్రాతిపదికన జరిగిందనే దానిపైనే మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. కానీ చాలా మందిలో టెన్షన్ కనిపిస్తోంది. ఈ సర్వేలో వచ్చిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తులో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేసీఆర్ మార్పులు చేర్పులు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 సర్వేల్లో 50% పైగా మార్కులు సాధించిన వారికే రానున్న రోజుల్లో ప్రాధాన్యత ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపుల్లోనూ ఈ సర్వేల ప్రభావం ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. అందరికన్నా ఎక్కువ టెన్షన్ మంత్రుల్లో కనిపిస్తోంది. తక్కువ మార్కులు వచ్చిన మంత్రులంతా అసెంబ్లీలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. సర్వే ప్రకారం 60% కంటే ఎక్కువ మార్కులు సాధించింది సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే. 40% కంటే తక్కువ మార్కులు సాధించిన మంత్రులు చందూలాల్, మహేందర్ రెడ్డి, జోగు రామన్న. త్వరలో జరుగుతుందని భావిస్తున్న కేబినెట్ మార్పుల్లో ఈ ముగ్గురిపై వేటు పడుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సర్వే మార్కులు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. మొత్తం మీద సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్లో సర్వే సందడి సృష్టించింది. మరి రానున్న రోజుల్లో ఈ సర్వే ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ చేసిన సర్వేపై డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు, యాక్చువల్గా ఎన్నికలకు మరో 2 నెలల సమయం ఉంటుండగా తన ఎమ్మెల్యేల మీద కాదు, టోటల్గా ఇప్పుడున్న ఎదుటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద, తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేల మీద ఒక రకంగా సర్వే చేసి పడేశారు. పార్టీ పరంగా ఆధిక్యంలో ముందున్నామని చెప్తూనే అంతర్గతంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాస్త హెచ్చరిక పంపడానికి ఈ సర్వేను వాడుకున్నారని కొన్ని రకాల విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. మొత్తం మీదకి ఈ సర్వే తాలూకు ప్రయోజనం రాజకీయంగా చూడాలా, లేకపోతే నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా ఉందా లేదా అనుకుని చూడాలా, ఆ కోణంలో చూడాలా? ఒకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ప్రయోగం చేశాడు. సహజంగా రాజకీయ పార్టీలు ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు ఇలాంటివి సర్వేలు జరుపుకుంటారు. మొత్తము శాసనసభ్యులకు సంబంధించి, రాష్ట్ర శాసనసభ సభ్యులందరికి సంబంధించి సర్వే జరిపించారు. అదొక మంచి ప్రయోగం. మంచిగా జరిగి ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది అది. అందువల్ల ముందు ఇలాంటి సర్వేలు ఇక ముందు కూడా జరగటం ద్వారా ఏమవుతుందంటే శాసనసభ్యులు తమ పని విధానాన్ని, ప్రజల్లో ఉన్న భావాల్ని తెలుసుకోవటానికి కొంత ఉపయోగపడుతుంది. ఇక రెండవది, అది ఎలా చేశారు ఏమిటి అని వెల్లడించలేదు. నార్మల్గా సర్వేలు చేస్తే ఏ రకంగా చేశారు అనేది సర్వే నిర్వహించిన వాళ్ళు ప్రకటించటం నైతికత. అది సర్వే ఏ అంశాల ఆధారంగా ఎప్పుడు ఊర్లో ఉన్నాడా లేదా, ఎన్ని గ్రామాలను ప్రతిపదిగా తీసుకున్నారు, ప్రకటించాలి. ఈ వివరాలు వెల్లడించాలి. ఎవరు చేశారు, ఏ కాలంలో చేశారు, ఏ అంశాల మీద చేశారు అనేది కూడా వెల్లడిస్తే దాని విశ్వసనీయత బాగుండేది. అందువల్ల ఇప్పుడు ఏమిటి, ఇది మీరు అన్నారు, శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు, మంత్రులు భయపడుతున్నారని. ఎందుకు భయపడాలా? ఆయనే చెప్పాడుగా, అందరికీ టికెట్ ఇస్తానని చెప్పి. ఇప్పుడు సిట్టింగ్ వాళ్ళందరికీ టికెట్ ఇస్తానని చెప్పాడు. ముఖ్యమంత్రి ప్రకటన మీద, నాయకుడి మీద విశ్వాసం లేకపోతే నేను చెప్పలేను, కానీ ఆయన చెప్పాడు అందరికీ టికెట్ ఇస్తానన్నాడు. సిట్టింగ్ మెంబర్స్ అంటే ఉన్నవాళ్ళు, చేరిన వాళ్ళు అందరికీ ఏం భయపడాల్సిన పని లేదు. ఇవాళ కావాల్సింది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన మీద, ఈ సర్వే మీద
ఎవరు చేశారు, ఏ ప్రాతిపదిక మీద చేశారు, ఎప్పుడు చేశారు, ఎంతమంది శాంపుల్ అనేది బయట పెడితే దానికి విశ్వసనీయత వస్తుంది. లక్ష్మణరావు గారు, ఎందుకు ఈ సర్వే ఏ అంశాల ఆధారంగా చేసాం, ఎప్పుడు చేసాం, ఎక్కడ చేసాం, ఎంతమంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం, ఎందుకు చెప్పలేకపోయారు? ఓవరాల్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత పర్సంటేజ్ ఉంది, వీళ్ళు ఇంతకన్నా ఇంత బెటర్గా ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంత తక్కువగా ఉన్నారు, కేవలం పర్సంటేజ్లు ఇచ్చారు. ఎందుకు అంత విశ్వసనీయత ఉండే విధంగా ఇంకో మీ గ్రామంలో చేసాం, లేకపోతే ఈ రెవెన్యూ మండలంలో చేసాం, లేకపోతే పలానా చోట తీసుకున్నాం, సో ఈ ఏజ్ ఉన్నవాళ్ళు, ఈ వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ తీసుకున్నప్పుడు వాటన్నిటిని ఎందుకు సంబంధిత ఎమ్మెల్యేలకైనా ఇచ్చారా, కనీసం సంబంధిత మంత్రులకైనా ఇచ్చారా? మీరు అడిగిన దాంట్లో కొంత హేతుబద్ధత ఉన్నది, కారణం లేదు. ఆ సర్వే చేసిన సంస్థ ఉంది. ఆ సంస్థ ఇప్పుడు చేసింది మాత్రమే కాదు, గత 10 ఏళ్ల నుండి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటున్నప్పటి నుండి, అంటే ఉద్యమ కాలం నుండి మొన్న 2014 ఏప్రిల్లో జరిగిన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికల వరకు కూడా ఆ సర్వే సంస్థ సర్వే చేస్తూ వస్తున్నది. ఎప్పుడు ఆ సంస్థ సర్వే చేసినా కూడా అక్యురేట్గా దాని సర్వే ఫలితాలు మనకు నిజంగా కనపడ్డాయి. మాకు 2014లో ఎన్ని సీట్లు వస్తాయి టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పిన విషయంలో కానీ, తర్వాత మన జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కానీ, మెదకు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ, పాలేరు నియోజకవర్గం అప్పుడు కానీ, వరంగల్ మేయర్ ఎలక్షన్స్ అప్పుడు కానీ, కార్పొరేషన్ చేసిన వీటన్నిటి సర్వే తాలూకు విశ్వసనీయత కన్నా చెప్తా అదే ఎందుకు ఈ సర్వే తీసుకున్నారు? ఇప్పుడు చెప్తాను, అదే చెప్తాను. ఇప్పుడేం ఉప ఎన్నికలు లేవు, లేకపోతే వేరే ఎలక్షన్స్ లేదు, ఎట్లా చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఈ సర్వే యొక్క విశ్వసనీయతను అడిగినప్పుడు చెప్తున్నా నేను, ముఖ్యమంత్రి గారికి విశ్వసనీయత ఉన్నది కాక సర్వే ఏ అంశాల మీద చేసిండ్రు, ఎంతమందిని యూనిట్గా ప్రశ్నించిండ్రు, ఏ వర్గాల వాళ్ళని ప్రశ్నించారు అనే వివరాలు ఉన్నాయి, కానీ వాటిని ప్రకటించలేదు. అది అవసరమైతే తదితర ప్రజాప్రతినిధులకు వారు అవసరమైనట్టు చెప్తారు. కానీ సర్వే చేసింది మాత్రం అది చాలా ఎమ్మెల్యేల పనితీరు మీద, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అంది, ప్రజలు ఏ రకంగా దాని మీద ఆలోచిస్తున్నారనే దాని మీద, పార్టీ పరిస్థితిని అంచనా వేయడం మీద, ఇవి 3-4 అంశాల మీద పార్టీ తన ఎమ్మెల్యేల యొక్క పనితీరును అంచనా వేసుకోవడం కోసం దాని ద్వారా మీ ఎమ్మెల్యేల మీద కాకుండా మీ ఎదురు పార్టీ ఉన్న ఎదురు పార్టీ కాదు, నియోజకవర్గాల వారిగా మా ఎమ్మెల్యే లేని చోట కూడా ఆ ఎమ్మెల్యే పనితీరు మీద కూడా అన్ని 119 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి మీద పనితీరు మీద చేయడం జరిగింది. ఒక 91 మంది ఎమ్మెల్యేల మీదనే కాదు. అయితే దీని ద్వారా ఇది ఉద్దేశం ఏంటంటే, అంటే ఒక ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది కొత్త రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, వాళ్ళ పనితీరును వాళ్ళకు తెలియజేసి దాన్ని సరిదిద్దుకోవడానికి ఏ రకంగా ముందుకు పోవాలి, తర్వాత రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్ లోపల ఎట్లా సంపూర్ణ విజయం సాధించాలనే దాన్ని అంచనా వేసుకోవడం కొరకు పార్టీగా ప్రభుత్వ పరంగా అంచనా వేసుకోవడానికి ఆ సర్వే ఫలితాలను బట్టి ముందు జాగ్రత్తలు విశ్లేషించుకోవడానికి తీసుకుని తప్పితే ఇది సర్వే ఎవరికి ఒకసారి బోగస్ అనుకుంటారు, బోగస్ అనుకోవచ్చు, నిజం అనుకుంటారు, నిజం అనుకోవచ్చు, వాళ్ళ మ్యాండేట్ కాదు, వాళ్ళు నమ్మటలేము. మీరు ఎట్లా తీసుకుంటారు? వాస్తవంగా మీపై ఇచ్చిన రేటింగ్ మీరు అంగీకరిస్తున్నారా, లేకపోతే ఇది దీన్ని ఏ రకమైన రాజకీయ ఎత్తుగడ అంటారు? ఒక్కటి, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే ప్రపంచంలోనే చేయనటువంటి పనులు మేము చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకుంటే మన నారాదాస్ అన్నదాకా ఎమ్మెల్సీ కదా అందరూ కూడా ఊపదంపుడు దంచుతూనే ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ మేము ఇది చేసినామేమో అది చేసినామని చెప్పిన తర్వాత ఎందుకు ఈ 2 సంవత్సరాల ముందు సర్వే చేపించి సర్వేకు విశ్వసనీయత ఏంటి, ఎందుకు అంటే అందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టి మంత్రులు ఈనాడు ఎవరైతే కోరుకుంటున్నారో కొందరు మంత్రులు ఇస్తానని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు? మేము చెప్పలే, అది వారి ఇష్టం అనుకోండి, మేము అది కూడా అడగం. కానీ వీళ్ళందరూ కూడా ఈనాడు ఆశతో ఉన్నారు, కొందరు మంత్రులు పోతారు, కొందరు వస్తారు అని చెప్పని.
వీళ్ళందరికీ చెక్ పెట్టడానికా? సరే ఆపోజిషన్ పార్టీ వారు ఎంత చెప్పినా ఏం చెప్పినా మేము ఇవ్వాలంటాము, దానికి విశ్వసనీయత లేదని చెప్పని మేము చెప్తాం అనుకోండి, మా 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 భాషలో మేము చెప్తాం. నా గురించి అన్నారు మీరు, దీన్ని నమ్ముతారా మీరు అని చెప్పని. నన్ను అలర్ట్ చేసిన నేను ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ నిజంగానే ఆ సర్వే కరెక్టే ఉందనుకోండి, వారు చేసిన సర్వేని కరెక్ట్ ఉందనుకోండి, నా పనితీరు సరిగ్గా లేదు, నా 2 మాసాల్లో నా పనితీరు మారింది. 2 మాసాల క్రితం జనవరిలో చేస్తున్నాము 78.6% ఎంతో ఇచ్చారు, నేను ఆంధ్రజ్యోతిలో చూసా. అది మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఇప్పుడు చూస్తే అది 34 ఎంతో ఇచ్చారు, 34.8 ఇచ్చారు. అంటే 2 మాసాలలోనే 2 మాసాలలో నాకు 1 year తేడా. రెండోసారి చేసింది ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరి రెండోసారి చేసింది ఈ ఫిబ్రవరి, దానికంటే ముందు 1 year చేసింది మొదటి జిల్లాల ఏర్పాటుకు ముందు ఒక్కసారి, ఇప్పుడు ఒకసారి. నేను ఎప్పుడు చేసిండ్రు, ఏ డేట్లో చేసిండ్రు, ఏ సంవత్సరంలో చేసారు, ఏ మాసంలో చేసినా అని కాదు, అక్కడ రాసినటువంటి విషయమే నేను ఇక్కడ చెప్తున్నాను. 2 మాసాలలో ఇంత తేడా ఉంటుంది ఎక్కడన్నా? ఈ సర్వేలు ఇంత వస్తుందా? ఒకటి. రెండవది, నిజంగా కూడా సర్వే చేయించారనుకో సంతోషమే, వాళ్ళ పార్టీల గురించి చేయించుకోవచ్చు, మా పార్టీల గురించి, మా పొజిషన్ గురించి. అంటే వాళ్ళకేంటి ధైర్యం చెప్పడము, 106 సీట్లు మనం గెలుస్తున్నామని చెప్పి. మీ అభిప్రాయంలో ఇది రాజకీయ సర్వేనా లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న సర్వేనా? అది వారు చెప్పాలి, మేము చెప్పడం కాదు, ఇది మేము అనలే. రాజకీయ సర్వేనా, ప్రభుత్వ లేకుంటే ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీయా లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేసిందనే చెప్పాలి వారు చెప్పాలి. అది మీరు అన్నట్టు వారు చెప్పాలి. మాకు ఐడియా కూడా రాలేదు, మీరు చెప్పినందుకు మాకు ఈ ఐడియా వస్తుంది. ఎందుకు చేశారు, ఎవరు చేయించమన్నారు? ఇప్పుడు ఒక్కటే రోజున సమగ్ర సర్వే చేయించారు, కర్ఫ్యూలాగా అయిపోయింది. దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రాష్ట్రానికి వచ్చారు, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఏమైంది సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలే? ఎందుకని పెట్టలే ఈ రోజు దాకా? 2 సంవత్సరాలు దాటిపోతుంది కదా సర్వే చేయించి, ఎందుకని బయట పెట్టలేదు? కాబట్టి మైండ్ గేమ్ ఆడడానికి, పబ్లిక్ని కన్ఫ్యూజన్లో పెట్టడానికి, రాజకీయ పార్టీలను కన్ఫ్యూజన్. ఈనాడు రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్ దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాలు గెలుస్తున్నాయి, ఒక రాష్ట్రం పంజాబ్ పోతుందని చెప్పడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయడానికి పెట్టాడా? అసెంబ్లీలో చర్చ జరగడానికి పెట్టా? ఇప్పుడు మీరే చెప్పారు, 2 ఎమ్మెల్యేలు కలిస్తే, 2 నాయకులు కలిస్తే ఈ చర్చ జరుగుతుందని చెప్పని. ఈ చర్చ గురించి పెట్టారా, దేని గురించి పెట్టారా అనేది వారు చెప్పాలి, మేం కాదు. అసలు మాకే ఘోషణ కూడా లేదు. పబ్లిక్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు మేము కట్టుబడి ఉంటాము, దాన్ని శిరసా వహిస్తాం. అంతేగాని ఈ సర్వేలు మేము సర్వేలు మేము కూడా చేయించమని కాదు. మా దగ్గర కూడా సర్వేలు ఉన్నాయి, మేము చేయించుకునే సర్వేలు ప్రతి మాసంలో, ప్రతి 3 మాసాలకు మేము కూడా సర్వేలు చేయించుకుంటాం. మా దగ్గర కూడా ఉన్నాయి. మీరు చేయించుకున్న సర్వేలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక రకమైన ఒక ప్రాతిపదిక, ఒక కొలమానంతో ఒక సర్వే వచ్చింది. మీ సర్వేలో 2 సరిపోలుస్తున్నాయా లేకపోతే డిఫరెంట్గా ఉన్నాయా? భూలోకానికి ఆకాశానికి ఉన్నట్టు ఉంది ఆ తేడా, అంతేనండి. స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మేము వాళ్ళ పార్టీ వాళ్ళ చేయలేము, మేము వాళ్ళ పార్టీ వాళ్ళది మేము చేయడం లేదు. మా వరకు మేము, మా ఎమ్మెల్యేలు ఉన్న చోట మా వరకు మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రకంగా పోవాలనే దాని మీద మేము చేసుకుంటాం. మీ పార్టీ పరిస్థితి చేసుకుంటే సంతోషం. రాజకీయాలలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఏమీ లేదు, అంత మేమే ఉన్నామనుకుంటే మరి సర్వేలు ఎందుకండి, ఎందుకు చేపియాలి? ఈనాడు గవర్నర్ గారు ప్రసంగంలో కూడా ఏం పెట్టాడో చూసాం కదా, ఇది చేసాము, అది చేసాము, ఇది చేస్తున్నాము, ఇది దిస్ ఇస్ మై గవర్నమెంట్, అది అని చెప్పని ఏదో చెప్పారు. మరి ఇంత ఉన్నాక మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు? ఏ పార్టీకి ఏం లేదా? ఒకసారి డీకే అరుణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డీకే అరుణ్ గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేపై డిస్కషన్ కొనసాగుతుంది. లైవ్లో డీకే అరుణ్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. చూసారు, ఈ సర్వే చూసారు, మొత్తం మీదకి మీ పార్టీ తిరిగి అనుకున్నంత స్థాయిలో ముందుకు పోవడం లేదని ఒక సంకేతం వచ్చింది సర్వేలో. ఈ సర్వేను విశ్వసిస్తున్నారా లేకపోతే ఇందాక రామచంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఏ విధంగా చూస్తారు ఈ సర్వేని? 100% మైండ్ గేము. టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అభద్రతా భావం పూర్తిగా ఆవహించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కూడా ఆయన ఈరోజు సర్వే చేయించడానికి ఒక సర్వే రిపోర్ట్ని విడుదల చేశారు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఆయన ఎందుకు సర్వే చేయించారో అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వం చేయించిన సర్వేనా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ చేయించిన సర్వేనా? అది కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఒక భయం పట్టుకుంది. 2019లో వచ్చేస్తామని గట్టిగా నొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ
ఈరోజు ఈ గ్రామాన పెరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఒక అభద్రతా భావంలో ఈ సర్వే రిపోర్టును విడుదల చేసిందని చెప్పి మేము పూర్తిగా భావిస్తుంది. టోటల్ బోగస్ ఈ సర్వే రిపోర్ట్ అంతా కూడా టోటల్ బోగస్ సర్వే. కానీ అరుణ్ గారు, మీరు బోగస్ సర్వే అంటున్నారు, కానీ మీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి ర్యాంకులు కూడా వచ్చాయి. వారికి కూడా వచ్చినాయి. అంటే వాళ్ళు మంచి ర్యాంక్ ఇచ్చినంత మాత్రాన్ని ఇది రైట్ అయిపోతుందా? నారదాస్ గారు చెప్తున్నారు మీకు కూడా మంచి పర్సంటేజ్ వచ్చిందని. ఇది కూడా ఒక మైండ్ గేమే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా మార్కులు వేయటం అనేది కూడా ఒక మైండ్ గేమే. అంటే ఇదేదో నా సర్వే చాలా నిజమైన సర్వే అని చెప్పుకోవడానికి. ఇది కేవలం మైండ్ గేమే కాదు, ఒక ఇన్సెక్యూరిటీ ప్రారంభమైంది ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల ముందు రోజు ఈరోజు ఈ యొక్క సర్వే రిపోర్ట్ని విడుదల చేసి రేపు అసెంబ్లీలో ఏదో గొంతు నొక్కిగో మేమంతా గెలుస్తున్నాం, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, 2019 మేమే, ఇంకో సర్వే రిపోర్ట్ 106 మంది మళ్ళీ మేమే గెలుస్తున్నాం, ఇంకనే 119 నంబర్ వేసుకోలేదు. ఓకే, కానీ వాస్తవంగా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కేవలం వాస్తవంగా సర్వే రిపోర్ట్లు అనేవి ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏమైనా ఎన్నికలకు వెళ్తున్నారా ఆయన? ఈ అసెంబ్లీ ముందు రోజున ఈ సర్వే రిపోర్ట్ని విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ గారికి? అంటే నిన్న పార్టీ ఆఫీసులో ఈ అసెంబ్లీకి ముందు వారిని అంటే రేపు ఏమో రీషఫ్లింగ్ అవుతుందని, ఆ రీషఫ్లింగ్లో కొంతమందిలో ఊడవీకినందుకు వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఏమైనా వాళ్ళ సర్వేలో మార్కులు తగ్గించారనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళని పీకడానికి ఒక సందర్భం, ఒక కారణం ఉండాలా? సో తన రాజకీయ మీ సర్వే రిపోర్ట్లో మీ పర్ఫార్మెన్స్ తగ్గింది కాబట్టి మిమ్మల్ని ఊడబీకినా రేపు చెప్తారేమో. మరి అంటే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దానికి ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నారని మీరు చెప్తారు? 100%. ఒక అభద్రతాభావం ముఖ్యమంత్రి ఉండడం, మంత్రులను ఒకవేళ వాళ్ళ నా శాఖలను అంటే మంత్రి శాఖల నుంచి తప్పించాలనుకున్నటువంటి నిర్ణయం రకరకాలుగా వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీతో ఈ సర్వే చేయించిన రిపోర్ట్ పంపడం ఒకటి, మంత్రులను ఏమైనా మార్చదలుచుకున్నప్పుడు తీసేదలుచుకున్నప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని తగ్గిస్తూ చూపించడం ఇంకొకటి. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొక యాంగిల్ కూడా ఉంది. యాక్చువల్గా ముఖ్యమంత్రి నేరుగా ఏకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, జిల్లా స్థాయి అధికారులతో కూడా ఆయనే నేరుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ పని జరగాలన్నా ఎలా చేయాలన్నా తదితర ఆదేశాలను కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాపై చేసిన సర్వే కాదు ఇది, ఏకంగా ముఖ్యమంత్రి గారి పైన జరిగిన సర్వే అని ఒక రకమైన వాదన టీఆర్ఎస్లోని విభిన్న వర్గాల నుంచి వస్తున్న వాదన. ఇది ముఖ్యమంత్రి గారి పనితీరు మీద చూడాలా లేకపోతే ఎమ్మెల్యేల పనితీరు మీద చూడాలా? ఏ విధంగా డివైడ్ చేస్తారని ఒక రకమైన యాంగిల్ కూడా ఇక్కడ కొత్తగా వస్తుంది. కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు కూడా ఈ రకమైన అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారే నేరుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సర్వే ఆయనకే వర్తిస్తుంది కానీ ఎమ్మెల్యేలకు ఎలా వర్తిస్తుందని ఒక వాదన కూడా ఉంది. దీంట్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే గతంలో చూసాం, ఇప్పటికీ రివ్యూస్ జరిగినప్పుడు సంబంధిత మంత్రి కూడా లేకుండా రివ్యూస్ జరిగినాయి, అత్యధికంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇతర మంత్రులు, చాలామంది మంత్రులు, రెవెన్యూ మంత్రి, హోంమంత్రి, ఇలాంటివి ఈ రివ్యూ మీటింగ్స్, సమీక్షలు అనేది ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నాడు. వారి మంత్రులను ఆ మీటింగ్లకు పర్పజులుగా హాజరు కావటం లేదా పిలవటం లేదా మనకు తెలియదు, అదొక వాస్తవం. రెండవది, అనేక ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం కొరకు వందలు వేలల్లో ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. 3, ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ మేజర్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, బట్ వాళ్ళందరికీ మంచి మార్కులే, ఒక్కరికి కొద్దిగా తక్కువ వచ్చాయి తప్ప అందరికీ మంచి మార్కులే. మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని వీరు ఎట్లాగా సంతృప్తి పడుతున్నారో అపోజిషన్ కూడా అలాంటి మార్కులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా తక్కువే మార్కులు ఉండాలి, అందరికీ 60, 50, 70 అట్లాగా వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. 3, దీన్ని చూసి ఎలా సంతోషపడతారు? ఉదాహరణకు భద్రాచలం సిపిఎం అభ్యర్థి మన రాజయ్య మొదటి వరుస 90% ఓట్లు వచ్చినాయి, 90 పైచులకు వచ్చినాయి. ఇప్పుడు 6 మాసాల 2 మాసాల మరి ఎప్పుడు చేశారో అది తెలియదు. అది మనకు వచ్చిన రిపోర్ట్స్లో 6 మాసాల
కిందనే చేశారు, 1 ఇయర్ కాదు అని. మొన్న మళ్ళీ ఫిబ్రవరిలో చేశారని. వారికి 54% వచ్చాడు. ఆయన చేసిన పాపం ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళైతే ఏదో అనుకోవచ్చు, పనులు చేస్తామని ఆశ చూపి చేయకుండా ఉంటారని. బట్ ఆయన ఏం పాపం చేశాడు? 90% వచ్చిన అతను 54%కి పోయాడు. అలాగే ఒక మంత్రికి 94% వచ్చింది, ఇప్పుడు 45% వచ్చింది. ఏమిటి పాపం చేశారు? దీనికి కారణాలు. అందుకనే ఎక్కడ ఎప్పుడు ఏ ప్రశ్నల మీద ఏ విధానాల మీద ప్రశ్నలు వేశారు. నేరుగా కేటీఆర్ గారు కూడా గతంలో ఇచ్చిన సర్వేకి ఈ సర్వేకి మధ్య చాలా అంతరం కనిపించింది. ఆ సర్వే కూడా ఇంత తగ్గిందని కూడా ఇందులో మెన్షన్ చేశాను. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఎక్కడ డ్రైవ్ చేస్తున్నానంటే ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఒక హెచ్చరికగా ఉంటే ఉపయోగించవచ్చు. కానీ ఇవాళ ఓట్లు పెడితే, ఇవాళ సీట్లు పెడితే మాకు 101, 108 అనేది జస్ట్ ఇట్స్ ఎ మైండ్ గేమ్, నథింగ్ బట్ మైండ్ గేమ్. ఎందుకు ఫిగర్స్ అనేవి పొలిటికల్ గా మైండ్ గేమ్. అనుకుంటే ఈ పథకం సరిగా ఉంది, ఈ పథకం ఇవాళ నారదాస్ లక్ష్మణరావు గారికి ఉదాహరణకు శాసన మండలి సభ్యులు కాబట్టి వారి మీద జరగలే, వారికి ఇవాళ 80% వచ్చింది అనుకోండి. 2 సంవత్సరాలకి ఎట్లా ఉంటుందని గ్యారెంటీ? అది గ్యారెంటీ ఏమిటి? అందుకని మారింది కదా, 3 నెలలు 6 నెలలు మారింది. దీనికి కొంతనన్నా విశ్వసనీయత రావాలంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ ప్రాతిపదిక మీద చేశారు, ఏ ప్రశ్నలు సంధించే ప్రశ్నల్లో కూడా మీద ఆధారపడి ఉంటుంది. ప్రశ్నలు కూడా ఉంటుంది. ఇక అన్నింటికన్నా మించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రేపు ఎన్నికలు జరుగుతాయా, ఏమైనా ఎర్లీ ఎన్నికలకు పోతాడా అన్న మాదిరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్న ధోరణి, సంక్షేమ చర్యలు, ఇవి కొంత అందరినీ ఆలోచన ఏమిటిది 3 సంవత్సరాల నుంచి లేదు, ఏమిటి సడన్గా ఎన్నికల కాలం వస్తుంది, 2 సంవత్సరాలు ఉంది, ఏమిటిది అనే మాట అందరిలో వస్తున్న మాట వాస్తవం. ఇప్పుడు రాజకీయ పార్టీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ తన ఎమ్మెల్యేల పనితీరు మీద ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. ఒక్కొక్క సూటి ప్రశ్న రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు, అరుణ్ గారు మాట్లాడారు. రాజకీయ పరమైన సర్వేనా, మీ పార్టీ మాత్రం చేసుకున్న సర్వేనా, ప్రభుత్వం చేసుకున్న సర్వేనా? ఈ రెండిట్లో ఒక క్లారిటీ కావాలి. అట్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 6 నెలల కింద ఒక సర్వే చేయించి ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగితే 120 మాయ అన్నాడు, ఇంకోటి కలుపుకొని. మరి అదేం సర్వే? అది రాజకీయ సర్వే. కరెక్ట్ చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సర్వే కరెక్టే. అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీంతో రిజల్ట్ తెలిసింది కదా. మీకు ఆ పరిస్థితి కావాలని ఉందా చెప్పండి. చెప్పనివ్వండి, మీరు ఇంటరప్ట్ చేయకండి, నాకు ఇచ్చే టైం తక్కువ. చెప్పండి. ఇప్పుడు అది ఏ మైండ్ గేమ్ కోసం వారు సర్వే చేసుకోవడం జరిగింది? మాకు మైండ్ గేమ్ అవసరం లేదు, మాకు ఇన్సెక్యూరిటీ అవసరం లేదు, మాకు ఇతర పార్టీలను ఏదో బెదిరించేటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ఈ సర్వే రిపోర్టులను సంబంధిత ప్రజాప్రతినిధులకు ఇచ్చుకుంటూ చెప్పింది ఏంటి అంటే, ఒక్క సింగిల్ వ్యక్తిని కూడా నాకు మార్చే ఉద్దేశం లేదు, ఎవరిని కూడా మార్చను, ఇంకెవరో ఆకాశం నుంచి ఊడ్చిపడుతున్నటువంటి నమ్మకం నాకు లేదు, మీరే ఉంటారు. మీ పనితీరు మొదటిసారికి రెండో సర్వేకి ఈ రకంగా ఉంది. దీనికి బాగా వచ్చిన వాళ్ళు సంతోషపడవలసిన అవసరం లేదు, తక్కువ వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సర్దిద్దుకోవడానికి టైం ఉన్నది, సర్దిద్దుకోండి, మళ్ళీ మీకే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సర్వే ఏ ప్రాతిపదికన చేసిర్రు, ఏ సంస్థ చేసింది, ఏ వర్గాలను ప్రశ్నించిండ్రు అనేది బయటపెడితే బాగుండేది అని వారు అంటున్నారు. ఉన్నది, అది కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి ఒక సంస్థ మీద నమ్మకం ఉంది. ఆ సంస్థ చేసినటువంటి సర్వేను పెట్టినది మీరు మీరు మిమ్మల్ని నమ్మమంటలేము, మిమ్మల్ని వర్తింపజేసుకోమంటలేము, మీరు దాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు కూడా చాలా మెరుగున్నది. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా నియోజకవర్గాలకి పరిమితమై తిరుగుతున్నారు. డికేఆర్ గారు కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో సంపత్ కుమార్ గారు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి బాగా రేటింగ్ మంత్రివర్గ విస్తరణలో కొంతమందిని పక్కన పెట్టడానికి, వచ్చే ఎన్నికల్లో కొంతమంది వ్యక్తులను పక్కన పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతగా ముఖ్యమంత్రి గారికి విచక్షణ అధికారాలు ఉన్నాయి, అపరిమిత అధికారాలు ఉన్నాయి. తీసివేయడానికి, ఉంచుకోవడానికి కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, దానికి ఏదో ప్రాతిపదిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే నిజమేడుంటే తాను సర్వే చేయించి తన మైండ్ లోపల ఉంచుకొని తీసివేసేవాడు. సర్దిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ
ఆ రిపోర్ట్ను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు నమ్ముని లేకపోతే లేదు, మిమ్మల్ని బ్యాండ్ కమ్మంటున్నాం దాన్ని, దాని తర్వాత మీ కొరకు మేము చేయించినామా మా పార్టీ. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారే రివ్యూలు అన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. విధానపరమైన విషయాల పరంగా వారు అధికారులతోటి ఒక ఒక ఆలోచనను కలిగింపజేయడానికి ప్రభుత్వం యొక్క ఆలోచనను వారికి అందులో ఎలాంటి తప్పలేదు, అందులో ఎలాంటి తప్పలేదు. కాకపోతే కరీంనగర్లో మీ జిల్లా కరీంనగర్లో 2 ఎమ్మెల్యేలు నేరుగా అధికారి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం అందరూ చూశారు. సో అక్కడ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ లేదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఒక సమన్వయం లేదని ఒక రకమైన అభిప్రాయం వస్తుంది అందరిలో. అలాంటి వస్తున్నప్పుడు మౌలికమైన అంశాల జోలికి పోకుండా ఇది ఎట్లా దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారని ఒక రకమైన విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేదు, దాని తర్వాత అధికారులకు ఎమ్మెల్యేలకు సమన్వయం లేదు. ఇవన్నీ కూడా పరిపాలనా క్రమం లోపల ఆయా సందర్భాల లోపల కొంత చెప్పని నేను చెప్పలే మరి చెప్పలేదు. అందుకొరకే ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కొరకు ఇప్పుడే ఎందుకు అంటే ఇక నెలకు వచ్చిన తర్వాతనే చేసి మా పరిస్థితి ఏ రకంగా ఉంది, మా ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉంది, మా ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది అని నెల ముందే తెలుసుకోమంటారు. మా పార్టీ పనితీరును, మా ప్రభుత్వం యొక్క ఇమేజ్ను, మా అధినేత పనితీరును, మా ఎమ్మెల్యే పనితీరును తెలుసుకోవడం కోసం మేము చేసుకునే సర్వే. అందులో ప్రతిపక్షాలు వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. మీరు నమ్మకపోతే మిమ్మల్ని నమ్మమంటలేము. మీరు రాజకీయ కోణమా ప్రభుత్వ పనితీరు కోణమా అంటే రాజకీయ కోణం ఇప్పుడు అవసరమే లేదు. పర్ఫార్మెన్స్ మేము చేసినాం. 106 సీట్లు వస్తాయని చెప్పనేది అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 101 నుంచి 106. సర్వే చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వచ్చినాయో అవి మైనస్ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి అది కూడా బేరీజ్ చేసుకోవాలి. వారు చేసినటువంటిదే, మేము చేసినటువంటిది కాదు. రెండవది, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు బ్రహ్మాండంగా ఉన్నాయన్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేయించాల్సి వస్తుంది? ప్రభుత్వ పనుల మీద సర్వే చేయించమనండి. డబుల్ బెడ్రూమ్ మీద సర్వే చేయించండి, 3 ఎకరాల మీద సర్వే చేయించండి, టీచర్స్ దానికి జరుగుతున్నటువంటి దాని మీద సర్వే చేయించండి, సర్వే చేయించండి, సర్వే చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటిదనేది. గ్రామాలలోకి వెళ్ళండి. ఏమైనా గిరిజన తండాలకు గ్రామ పంచాయతీలు చేస్తామని ఎన్ని రోజులేని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు చేయడం లేదు? 3 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటివి? ఇది ప్రజల్లో ముందు పెట్టి సర్వే చేయించండి. దానికి కావలసినటువంటిది మిషనరీ పెట్టి ప్రజల మధ్యలో పెట్టి సర్వే చేయించి అప్పుడు మేము దాన్ని ఒప్పుకుంటాం. మైండ్కి మారడానికి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి విషయాల మీద దీన్ని పక్కదారి పట్టించడానికి, మీ ఎమ్మెల్యేలకు భయభ్రాంతులు సృష్టించడానికి, మీ మంత్రులని భయభ్రాంతులు సృష్టించడానికి ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి విషయం కాదా? సమాజం అంటుంది, ప్రజలు అంటున్నారు. అరుణ్ గారు అసెంబ్లీలో మాట్లాడడానికి సర్వేకు సంబంధం ఏంది? అరుణ్ గారు ఈ సర్వే ఆఫీసులో మాట్లాడరా? అరుణ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు 2 సంవత్సరాల పైన ఉంది ఎన్నికలకు సమయం. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాం. అందరూ ఊహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. తర్వాత లాస్ట్ 2-3 రోజుల్లోనే మొత్తం మారిపోయింది, టీఆర్ఎస్ పుంజుకుందన్నారు. అనేక హామీలు ఇచ్చిండు, జనాలని జంతర్ మంతర్ లాగా మాటలు చెప్పేసి అందరినీ పాపం నమ్మిచ్చేసి ఆ లాస్ట్ 2-3 రోజుల్లో అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేరక ముందే 2 బెడ్రూమ్ ఇళ్ళు లేకపోయే, ఎస్సీలకు 3 ఎకరాల భూమి లేకపోయే, ముస్లిం మైనారిటీస్కి 12% రిజర్వేషన్ అమలు చేయలేదు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అమలు చేయలేదు, ఇంటింటికి ఉద్యోగం లేదు, నిరుద్యోగులకు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో రెగ్యులరైజేషన్ కాలేదు, ఖాళీలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న ఖాళీలు భర్తీ చేయలేదు. ఈరోజు దాదాపు 1,50,000 పైన ఈరోజు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు, వాటిని నింపేటటువంటి ప్రయత్నమే లేదు. సో ఈరోజు ఎవరిని కూడా నోరెత్తకుండా గొంతుల్లోకి ఇచ్చి ఎక్కడిదక్కడే అణచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం అన్నారు, అవినీతి కూపంలో ఇరుక్కబడేటటువంటి ప్రభుత్వంగా మారిపోయింది.
మిషన్ భగీరథ మీద దోచుకుంటున్నారు వీళ్ళు. Right. ఇరిగేషన్ అరుణ్ గారు, అరుణ్ ప్రాజెక్ట్ గారు, మార్పులు చేసి నిజంగా దోచుకుంటున్నారు. వాస్తవంగా వీళ్ళు ఏ సర్వే- ప్రాతిపదికన అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత నిజంగా వాస్తవంగా సర్వే చేయించుకోవాలని అనుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో ఏ అంశాల మీద చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు మీద చేయాలా, లేకపోతే ప్రతిపక్షం నడవడిక మీద చేయాలా? ఏ అంశాల మీద చేయాలంటారు మీరైతే? తన పరిపాలన ఈ 5 ఏళ్ల లోపల ప్రబల ప్రజలకిచ్చిన హామీ ఏంటి? ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నాం? ఆ ఆకాంక్షలకు మేర ఈ ప్రభుత్వం పనిచేసిందా? ప్రజలు కోరుకున్నటువంటి తీరుగా ఆ పరిపాలన అందించిందా? అభివృద్ధి పదంలో ప్రజలు కోరుకున్నటువంటి తీరులో అభివృద్ధిలో పయనించిందా? ఏ ఒక్కటైనా ఈరోజు ఆ ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి పాలన అందిస్తూ ఉంది. ఆంధ్ర పాలకులు అని చెప్పి ఆ రోజు ఆంధ్ర కాంట్రాక్టర్లను దోచుకుంటున్నారన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టుల దగ్గర వాళ్ళనే పెట్టిండ్రు. అంటే ఈరోజు సెంటిమెంట్ లేదు. ఈరోజు ఆయనకు అవసరమైనప్పుడు మాత్రమే సెంటిమెంట్ గుర్తొస్తుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తరిమి కొడతాం కేసీఆర్ అన్నారో వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. ఆనాడు ఎవరైతే కోదండరాం పక్కలో ఉండి జేఏసీ నడిపించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండో ఈరోజు కోదండరాం నోరిప్పి ప్రభుత్వం యొక్క తప్పుల మీద మాట్లాడుతుంటే గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద దాడి, ముప్పేట దాడి. ఒక్క ప్రభుత్వం మీద విమర్శ చేస్తే ముప్పేట దాడి. ప్రభుత్వం చేసే తప్పులు ఎవరు ఎత్తి చూపకూడదు. వాళ్ళు గాడిదలు అనొచ్చు, దద్దమ్మలు అనొచ్చు, సన్యాలనొచ్చు, దొంగలు అనొచ్చు. మరి మేము గనక ఆ రకంగా తిరిగి మాట్లాడితే అసభ్యమైనటువంటి పదజాలంతో వాళ్ళు మాట్లాడించారు. అంటే ఏమి చూసి వీళ్ళకి ప్రజలు ఓటేయాలని అడుగుతున్నాను. ఏం చేసిందని. ఓకే కాసేపు డిస్కషన్ కొనసాగించే ముందు కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ కేసీఆర్ సర్వే అంశంపై డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేపై డిస్కషన్ కొనసాగుతుంది. కాంగ్రెస్ నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే ప్రజలకి వీళ్ళందరూ అయోమయపరచడానికి ఒక రకమైన కొత్త కోణాన్ని ఇందులో ఎంచుకున్నారని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఒక రకమైన కామెంట్ చేశారు. దీంతో పాటుగా నిజంగా పార్టీకి ఇంత బలం ఉంది, కేసీఆర్ గారికి ఇంత బలం ఉంది, లేకపోతే టీఆర్ఎస్కి ఇంత ప్రజా ఆమోదం ఉందని అనుకున్నప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ఒక వాదన కూడా వస్తుంది. అది ఖచ్చితంగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంచి మార్గాలు, రాజకీయ మార్గాలు, పార్లమెంటరీ వ్యవస్థ సుసంపన్నం కావటానికి అనుసరించాల్సిన దాంట్లో అందరూ ఆశించారు. కానీ మొదటి తప్పు, రాజకీయ తప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ. ఇతర పార్టీల నుంచి ఆహ్వానించి చేర్చుకోవటం ముందే ఇవాళటి వరకు రాజీనామా చేయించకుండా, అది అనైతికత, ఖచ్చితంగా అనైతికత. దాన్ని ఎవరు స్థిరత్వం పేరు చెప్పొచ్చు, స్థిరత్వం దాని ద్వారా రాదు. ఒక్క ఓటుతో కేరళలో అత్యుత్తమైన ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసింది. మొన్నటికి మొన్న ప్రభుత్వం కూడా పూర్తి స్థిరత్వం సమస్య, స్థిరత్వం పొలిటికల్ స్థిరత్వం కాదు, ఆ భద్రతా భావం ఉన్నప్పుడే ఇది వస్తుంది. ఇది మొదటి. ఇది రెండవది, ఇవాళ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రభుత్వము సహజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము పోటీ చేసుకుంటే మేము 70 సీట్లు వస్తాము చెప్పుకొనియండి, పార్టీగా చేస్తే అది అర్థమవుతుంది. ఇవాళ వచ్చిన సమస్యల అందరి సభ్యుల, శాసనసభ్యులందరిది చేయటం వల్ల డిస్కషన్ వస్తుంది. అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా వాళ్ళంతా బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు మంచిగా చేశారు, వీళ్ళు చేయటం లేదని ప్రకటించుకుంటే అది అభ్యంతరం కాకపోయేది. ఇవాళ అభ్యంతరం ఏమిటంటే ఇతర పక్షాలు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేల మీదుగా చేసి నువ్వు బాగున్నావు, నువ్వు బాగలేవు, నువ్వు బాగున్నావు. ఇదే ఆ ఎమ్మెల్యేలు అందరిని కూర్చోబెట్టి హౌస్లో ప్రకటిస్తే బాగుండేది. నేను ఈ రకంగా చేపించాను ఇది అని చెప్తే బాగుండేది. ఇది పొలిటికల్ ఇవి తీసుకోవటానికి ఆ రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నేను 70కి 70 గెలుస్తాను అంటుంది అనుకో, చెప్పుకుంటారు. టీఆర్ఎస్ చెప్పుకుంటుంది అనుకో మాకు 119కి 100 వస్తుందని చెప్పుకుంటే అభ్యంతరమే లేదు. ఇవాళ వచ్చిన ఏమిటంటే అందరికీ చేపించాను, వీళ్ళకి రావటం లేదు, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి కారణాలు తెలియటం లేదు. ఎవరితో చేపించారు, ఎందుకు చేపించారు, ఏ ప్రాతిపదిక మీద చేపించారు. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే
తమ ప్రభుత్వాల మీద కూడా చేసుకుంటాయి. తాము సరే, అనుసరించిన నిజంగా విధానం. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందని ఒక రకమైన జనాలు హర్షిస్తున్నారు, వాళ్ళ ఆమోదం ఉంది. కావచ్చు. సర్వేలో తేలిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి నేరుగా ఉప ఎన్నికలు పోవచ్చుగా. హాయిగా ప్రజా ఇప్పటివరకు తీర్పు చేయలేదు పోవచ్చుగా. కదా ఆ పని. రాజ్యాంగ విలువలను కాపాడినట్టు అవుతుందిగా, ఎంత- నైతిక విలువలను కాపాడినట్టు అవుతుందని ఒక రకమైన వాదన, ఇది ఒక వాదన మాత్రం. ఎంత ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు మన రాజకీయ వ్యవస్థను ఎట్లా పాయింట్అవుట్ చేసి ఇట్లా చూపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని కోరుకుని తీసుకొచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రపంచమంతా, దేశమంతా ఎత్తి చూపిస్తుంది. అందువల్ల ఇవి మీరేమైనా చేసుకోండి, ఇవాళ వచ్చిన సమస్యల బీజేపీ వాళ్ళు, సిపిఎం, కాంగ్రెసు, ఇతర ప్రతిపక్షాలు, తర్వాత ఎంఐఎం వీటిని చేయటానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాల్సి ఉండేనంటే, నేను అందరిది చేపించాను, ఈ సంస్థ చేసింది, ఈ అంశాల మీద చేసింది, ఈ కాలంలో చేసిందంటే వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడైనా నమ్మినా నమ్మకపోయినా ఆయనకి సంబంధం లేదు, కానీ ఇది నైతికతకు దగ్గరగా లేదు. దీంట్లో ఒకటండి, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చర్చ ఈనాడు టోటల్ మీడియా కూడా దీని వెనకాలనే పరిగెత్తుంది. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రజా సమస్యల మీద చర్చలు జరగాలి, అది కూడా టీవీలలో డిబేట్ జరుగుతుండే, కానీ అది తప్పించడానికి ఇది ఇది పెట్టాడో దీన్ని బట్టి మొత్తం కూడా ప్రజా సమస్యలు పక్కకు పోయినాయి. ఈ యొక్క సర్వేదే ఈనాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే సమయంలో మీకు తగిన అవకాశం ఉంటుంది కదా. మీడియా కూడా నేను అదే చెప్తున్నా, ఇలా గవర్నర్ ప్రసంగంలో జరిగినటువంటి విషయాల మీద ఇవాళ మీడియాలో చర్చ జరుగుతుండే. ఆ చర్చ పక్కకు పోవడానికి కారణము ఇది ఒక సర్వేనే కదా ఇలా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజా సమస్య ఇది, ప్రజల సమస్యల మీద మనం చర్చిస్తున్నామా? ఇక్కడ కూర్చొని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సర్వే గురించి మాట్లాడుతున్నాం. సర్వే ఎవరి గురించి? మా భవిష్యత్తు గురించి. మేము మెల్ల గెలుస్తామా లేదా, మేము ఏం చేస్తున్నామని చెప్పిన ప్రజా సమస్యలు పక్కన పోయినాయి. కరెక్ట్ అయితే ఒక రకంగా కరెక్టే అనుకుందాం మీరు చెప్పిన యాంగిల్, కానీ సభలోనూ ఉండి వాళ్ళతో విభేదించడం ద్వారా, ఆ అంశాలను ఎత్తి చూపడం ద్వారా మీరు 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 ఒకసారి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు కదా అని ఒక రకమైన వాదన కూడా ఉంది. మేము చేస్తాం తప్పనిసరిగా. ప్రభుత్వం చేస్తున్నాడు తప్పుడు విధానం, తప్పనిసరిగా ప్రజా కోర్టులు ప్రభుత్వం. శ్రీనివాసరెడ్డి గారు కీలకమైన అంశం ఏంటంటే, ఇంత ఆమోదం ఉందని తెలిసిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా అని ఒక రకమైన వాదన వచ్చింది. మంత్రి కూడా ఉన్నాడు కదా, మంత్రి గారు కూడా ఉన్నారు కదా. అదేదో అందరూ అంటుంది, పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి తను పార్టీ రాజీనామా చేయకుండా ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఈనాడు మంత్రివర్గంలో ఉన్నారు. ఇది ఎంతవరకు ఇది సమంజసం? కరెక్టే, మీరు అనుకున్నట్టుగా మీకు ఇన్ని సీట్లు వస్తాయని అనుకుందాం. 105, 106 ఉన్న దాంట్లో దాదాపు 85%, 90% సీట్లు మీకు వస్తాయని ఒక రకమైన నమ్మకం ఉంది. ఈ సర్వే మీరు కరెక్ట్గా నమ్ముతున్నారు కదా. ఈ టైంలో రాజ్యాంగ విలువలను కాపాడాలి, లేకపోతే నైతికతను కాపాడాలి, పార్టీల్లో ఉన్న ఒక ప్రజాస్వామ్య పునాదిని చాలా బలంగా ఉంచాలని మనం ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ చేత రాజీనామా చేయించవచ్చు కదా అని ఒక రకమైన వాదన వస్తుంది. ఎందుకు ఆ తరహా డిస్కషన్ మీ పార్టీలో జరగట్లేదా? ఇప్పుడు ఈ సర్వే చేయించి ఇవాళ ప్రకటించింది రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల చర్చలను పక్కదారి పట్టించడానికి అనేది అర్థం లేని విషయం. ఈ సర్వే రిపోర్టుకున్న రేపు సభలో జరిగే చర్చలకు సంబంధం ఏంటంటే ఒకటి. తర్వాత ఇవాళ గవర్నర్ మీద చర్చ జరుగు కదా, ఇది కనుక బయట పెట్టకపోతే అంటే అది మీడియా ఇష్టం, దేని మీద పెడితే దాని మీద పెడుతుంది. ఇవాళ దీని మీద పెట్టాల్సుకుంటే దీని మీద పెట్టింది, గవర్నర్ దాని మీద పెట్టాలనుకుంటే పెట్టరాకపోనా? ఇప్పుడు వేరే టీవీలు గవర్నర్ దాని మీద పెట్టలేదా? రేపు పొద్దున పెట్టాయా? అదొకటి. తర్వాత పథకాల మీద పెట్టేది ఉండే సర్వే అని చెప్తున్నారు. పథకాల మీద పెట్టినట్టే ఇండైరెక్ట్గా ప్రభుత్వ పనితీరు మీద ఉన్నది, అక్కడ పార్టీ పనితీరు మీద కూడా ఉన్నది. ఇవాళ ఎమ్మెల్యేల పనితీరు మీరు చూసారు, పార్టీ పనితీరు మీద కూడా సర్వే ఉన్నది. అక్కడ పార్టీల వారిగా ఏ పార్టీకి ఎంత ఓట్ల శాతం ఉంది అనేది కూడా ఉన్నది. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న కాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, పార్టీ అది పర్సెంటేజ్ తక్కువ ఉన్నది. ఎక్కువ ఉన్న కాడ తక్కువ ఉంది, తక్కువ ఉన్న కాడ ఎక్కువ ఉన్నది. అందుకొరకే ప్రత్యేకంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద, ఇంకో దాని మీద ముఖ్యమంత్రి పనితీరు అది కూడా ఉన్నదని చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయంగా మేము బలంగా ఉన్నాం సంకేతం ఇచ్చే ఒక అవకాశం మీకు ఉన్నప్పుడు, రాజకీయంగా మీరు బలవంతులేనని ఖచ్చితంగా చెప్పుకోవడానికి ఒక రకమైన కారణం ఉంది మీ దగ్గర. తరచుగా ఎదుర్కొంటున్న విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు తప్పించుకోవడానికి మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. పార్టీ మారిన నియోజకవర్గాల్లో మీరు అది వేరే అంశం అండి, అది వేరే అంశం, అది రాజకీయపరమైన అంశం. అది
ఇప్పుడు ఈ దాని ఆ చర్చ పోతే సెపరేట్ పెట్టండి మళ్ళీ రేపు, కానీ దీని సందర్భంగా అది అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ సర్వే లోపల ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయించినటువంటి సర్వే ఇంత బలం ఉండంగా ఇప్పుడే ఎందుకు చేయించారంటే మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పనితీరు, ముఖ్యమంత్రి గారి ఇమేజ్, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, వాటి స్పందన ఎట్లా ఉన్నది అనే విషయాలను మేము 2 సంవత్సరాల ముందు అంచనా వేసుకొని సరిదిద్దుకొని ముందుకు పోవడానికి చేయించినటువంటి సర్వే. అది చెప్పనియండి, చెప్పనియకుండా మళ్ళీ అటు పోతే ఎట్లా? అవినీతి అని చెప్పారు, అవినీతి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఏ ప్రభుత్వం లోపల ఎవరెవరి మంత్రుల మీద కేసులు అయినాయి, ఏ ఐఏఎస్ ఆఫీసర్ల కేసులు అయినాయి, ఎంతమంది జైలుకు పోయినరు, ఏ ప్రాజెక్టుల లోపల మధ్యలో ఆపేసిండ్రు, ఏ ప్రాజెక్టుల లోపల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి అక్కడనే పెండింగ్లో పెట్టిర్రు, ఇవన్నీ జరిగినటువంటి చరిత్రనే, చూసినటువంటి చరిత్రనే. రాష్ట్రం ఇచ్చినామని మీరు చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రాన్ని బాగా పరిపాలించినామని మీరు చెప్పుకుంటున్నప్పటికీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన సంగతి కూడా మీకు తెలిసి కూడా ఇవాళ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మీద మీరు అవినీతి ఆరోపణలు చేస్తే ఏమి అది కుంభకోణాలు చేసిండ్రా, స్కాములు బయటపడ్డా, మీ దగ్గర మీ ప్రభుత్వంలో బయటపడ్డ స్కాములు బయటపడ్డా, ఏదైనా పట్టుబడ్డరా సచివాలయంలో వల్ల? మీరు మాట్లాడే ముందు గదే చరిత్రచరణంగా రొటీన్ ఆరోపణలు చేసుకుంటూ పోవడం కాదు, జరుగుతున్న వాస్తవాలు గమనించండి. చాలామంది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలామంది మాతో ఉన్నారు, ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఈ సర్వే అనేది. ఎందుకు మీరు మాకేం భయం లేదు, మాకు ఇంత మేము బలంగా ఉన్నామన్నప్పుడు సర్వే ఎందుకు అంటే అంతర్గతంగా మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ సర్వే తాలూకా ప్రాతిపదికలు ఇవి. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఈ ప్రాతిపదిక సంక్షేమ పథకాల మీద తీసుకున్నాం, లేకపోతే ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా లేదా అని ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం, ఈ అంశాలు ప్రస్తావించడం అవన్నీ ఉండకుండానే ఒక ఎమ్మెల్యే పనితీరు ఉండదు. 2వ సర్వే లోపల మీరు చూడలే, పార్టీల యొక్క పర్సెంటేజ్ కూడా తీయడం జరిగింది. ఏ పార్టీకి ఒక దగ్గర కాంగ్రెస్కి 33% ఉన్నది, ఒక దగ్గర 30% ఉన్నది, అక్కడ ఎమ్మెల్యేకు ఎక్కువ ఉంది, పార్టీకి తక్కువ ఉన్నది, అక్కడ ఆ స్థాయిలో లేదు. అది కూడా చేయడం జరిగింది. వాటి అన్నిటి లోపల ఈ పథకాలు ఉన్నాయి, ఆ ముఖ్యమంత్రి గారి ఇమేజ్ ఉన్నది, అన్ని ఉన్నాయి అందులో. వాటి గురించి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటేనండి, చెప్పిందే 10 సార్లు ఆరోపణలు చేస్తున్నారు కానీ మీరు వాస్తవాలను గుర్తించట్లేదు అన్నది వీళ్ళ ఆరోపణ. చెప్పిందే 10 చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాస్తవాలను గుర్తించట్లేదు, ఇది నిజంగా సమగ్ర అంశాలతో రూపొందించిన సర్వే అని చెప్తున్నారు. ఇప్పుడు సమగ్ర అంశాల మీద రూపొందించిన సర్వేనే అయితే వాళ్ళు చేయించినటువంటి సర్వే బోగస్ కాకపోతే, వాళ్ళు చేయించినటువంటి సర్వేలో 106 సీట్లు టీఆర్ఎస్కి వస్తున్నాయంటే ఇప్పుడు చేయించిన సర్వేనే కదా. ఇమ్మీడియట్గా ఇతర పార్టీల నుంచి వాళ్ళ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించండి, ఇమ్మీడియట్గా ఎలక్షన్లకు పోండి. అది వరకు మాట్లాడడానికి ఎంతో మంది సర్వే నిరూపించండి. మీరు చేయించి సర్వే 100% రైట్ అని మీరు నిరూపించండి. మీరు చేర్చుకున్నప్పుడు చేయించినారండి ఊరికే ఏదో డబ్బాలు కొట్టుకొని ఏదో మీ అభద్రతా భావం నెలకొని ఒక సర్వే రిపోర్ట్ చేసి జనం మీద ఏదో వదిలేస్తే ఏదో మైండ్ గేమ్ ఆడదాము, మీ అభద్రతా భావం రాజీనామాలు చేయించి ఎలక్షన్లకు పోండి అంటున్నా నేను. మీ బండారం బయటపడదని మీరు ముఖ్యమంత్రి గారు బండారం మీది బయటపడుతుందో మాది బయటపడుతుందో తెలుస్తుంది కదా. ఎలక్షన్ సర్వే ద్వారా మా బండారం చెప్పుకున్నాం, ఎవరి బండారం బయటపడతారో బయటపడతారో తెలుస్తుంది కదా. మా బండారం సర్వే ద్వారా చెప్పుకున్నాము, అక్కడ మా ఎమ్మెల్యేల బండారము, మా పార్టీ పని విధానము, మా ఎమ్మెల్యే బండారం చెప్పుకున్నాం సర్వే ద్వారా. ఏమున్నదో బాధ బండారం బయటపడుతుంది, జనాలు గ్రామాల్లో మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి తీరును ఒక అభద్రతా భావం నెలకొనే ఈ రిపోర్ట్లు ఈరోజు విడుదల చేసిండు మీరు. అరుణ్ గారు, ఈ సర్వే రిపోర్ట్ ఇన్సెక్యూరిటీని తెలియజేస్తా ఉన్నాయి. నారదాస్ గారు చెప్తున్నప్పుడు మీరు అన్ని నెగిటివ్ కోణాల్లో చూస్తున్నారు, పాజిటివ్ చూడట్లేదు. హోంగార్డుల విషయం కావచ్చు, లేకపోతే అంగన్వాడీ వర్కర్ల సంగతి కావచ్చు, లేకపోతే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి సంబంధించి కావచ్చు. పక్క రాష్ట్రంతో పోల్చినప్పుడు మేము చాలా మెరుగ్గానే పనిచేస్తున్నాం, అదే సర్వే తాలూకు సారాంశాన్ని ఒక రకమైన అభిప్రాయం నోటి నుంచి వచ్చింది.
150,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని 158,000 ఉద్యోగాలు ఉన్నాయా ఖాళీ చూపిస్తారా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో? అందులో అసలు ఎన్ని రిటైర్మెంట్ ఉద్యోగాలు? అయినా కూడా తీసుకోండి మీరు. ఆ? రిటైర్మెంట్ ఈ 3 ఏళ్లలో ఎంతమంది రిటైర్మెంట్ అయినా కూడా తీసుకోండి. రైట్ రైట్ లెక్కలు చెప్పండి, మీరు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పండి. ఫస్ట్ శాసనసభలో రైట్, రేపు ఏం అసెంబ్లీకి ఖాళీ తీసుకురండి. ఉన్నాయో 150,000 లేదు, ఉన్నాయా లేదు. లేదా? ఎన్ని భర్తీ చేస్తున్నారు? 20,000 మంది కాంట్రాక్ట్ ఎంతమంది ఉద్యోగస్తులను రిటైర్మెంట్ పర్మనెంట్ చేయడం అయినాయి జరిగింది. ఓకే రేపు చెప్తాం అవన్నీ. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఏదైతే 150,000 ఉన్నాయని చెప్పని అంటున్నారు కదా, 107,000 ఉన్నాయని చెప్పని మొదటిసారి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రులు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయో వారు చెప్పినటువంటిదే, మేము చెప్పినటువంటిది కాదు. నంబర్ 1. నంబర్ 2, ఓకే అరుణ గారు చెప్పినట్టు ఈ 3 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇట్లా లెక్క కట్టుకున్నట్టయితే ఇంకో 10-15,000 పెరుగుతాయి. Right, right. ముగిద్దాం, కాబట్టి ముగిద్దాం. మీకు దగ్గర దగ్గర 125,000 వరకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇవాళ మీరు గవర్నర్ ప్రసంగంలో ఇచ్చినటువంటి దాంట్లో ఏమి ఇచ్చారు? 20,000 గురించి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పాను. ఫైనల్ కంక్లూజన్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుదామని చెప్పిన 5 ఏళ్ళ లోపల. ఫైనల్ కంక్లూజన్. మీకు 3 సంవత్సరాలు అయిపోయింది. ముఖ్యమంత్రి దీనికి ఇంకా విశ్వసనీయత తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ఎందుకంటే అపోజిషన్ మెంబర్స్ని కూడా మొత్తం రాష్ట్ర శాసనసభ అపోజిషన్ ఆ వివరాలు ప్రకటిస్తే దీనికి విశ్వసనీయత. ఓకే ఓకే ఇది ఇవాళ 4th స్టేట్. మొత్తం మీదకి కేసీఆర్ సర్వే పైన విపక్షాలు అనేక విమర్శలు సంధిస్తున్నాయి. విమర్శల్లో విశ్వసనీయత రావాలంటే ఖచ్చితంగా ఈ సర్వే ఏ ప్రాతిపదిక అంశాల ఆధారంగా చేశారో బయట పెట్టాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. చర్చలో పాల్గొన్న డీకా అరుణ్ గారికి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి, అలాగే నారదాస్ లక్ష్మణరావు గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ 4th స్టేట్. రేపు మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.